హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం కీర్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అయితే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి కాబట్టి కొంచెం అన్ని క్వాంటిటీస్ ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. సో సైజ్ ఆఫ్ బాల్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ ఇది మా సిస్టర్ చేసిందనమాట. తను ఈ స్వీట్ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. అందుకనే తన ప్రిపేర్ చేసింది ఇదంతా. అండ్ దీనిలో ఫస్ట్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకున్నాము. దానిలో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకున్నాం అనమాట. అండ్ మేమైతే ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాము. అండ్ కిస్మిస్ కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. మీరు ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే అది. అండ్ దీనిలో కొన్ని ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకుని దాన్ని మిక్సీ కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమియా తీసుకున్నాం అనమాట. సేమియాని కూడా ఆ నెయ్యిలోనే వేసేసి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ నెయ్యి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి దీనికి ఎక్స్ట్రా నెయ్యి ఏమీ అక్కర్లేదు. కొంచెం కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం సేమియా కూడా దీనిలోనే లైట్గా ఫ్రై చేసేసుకోవాలి అన్నమాట. అంటే ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ అంత బ్లాక్ అయిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది కదా. సో అందుకని కొంచెం మీడియం టు సిమ్ ప్లేస్లో పెట్టుకొని ఇదంతా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత దానిలోనే మనం ఇప్పుడు కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మేము ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాము. ఎప్పుడు చేసుకున్నా కానీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తింటే మంచి డెజర్ట్ లాగా ఉంటుందన్నమాట. సో అందుకని దీనిలోనే ఇప్పుడు మనము పాలు కూడా పోసేసుకోవాలి. కొంచెం పాలు ఎక్కువ పడతాయి. దీనిలో మేము మెయిన్గా ఒక 3 పాల ప్యాకెట్లు వేసుకున్నాం అనమాట. అంటే 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది వేసుకున్నాము. అది ఫ్రై అయిన వెంటనే ఈ పాలు కూడా దానిలో పోసేసి ఇంకా మరగనిస్తూ ఉండాలన్నమాట. మంచిగా మరగితే మామూలుగా పాలతోనే అది ఉడుకుతుంది అనమాట. సో అప్పుడు ఇంకొంచెం బాగుంటుంది. సో ఆ పాలతో ఉడికినప్పుడు వచ్చే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడమే ఇదంతా బెస్ట్. మంచిగా ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనము ఆల్రెడీ మన మిక్సీ పట్టుకున్నాం కదా, మరీ మెత్తగా ఏం అక్కర్లేదు. కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఆ మిక్సీలోనే మనం కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు ఈ 3 కలిపి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న దాన్ని దీనిలో వేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ పాలతో పాటు అది కూడా ఉడుకుతూ ఉంటుంది. అండ్ మీకు ఆ మిక్సీ చేసుకున్నది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది అనమాట. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటే చాలు. మనం ఇందాక ఫ్రై చేసుకున్నవి కూడా దానిలో పెట్టేసాము. అన్నీ కలిపి దానిలో వేసేసిన తర్వాత మంచిగా నీట్గా పాలతో ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఇది ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం మేమైతే బెల్లం యూస్ చేసాము. పంచదార వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. రెండు ఓకే, బట్ కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బెల్లం వేసుకున్నాం అనమాట. బెల్లం వేసుకొని దీన్ని మంచిగా దానిలో వేడిగా ఉంటుంది కాబట్టి పాలలోనే ఆ బెల్లం కూడా కరిగిపోతుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా టెక్స్ట్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దీన్ని ఒక 2 days అన్నా నిలువ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ మనము చాలామంది వేడిగా తింటారు, బట్ మేము అయితే చాలా వరకు చల్లగా తింటాం అనమాట. మంచి ఐస్ క్రీమ్ తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో అందుకనే మేము మ్యాక్సిమమ్ చేసేసినా కానీ మంచిగా అది చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం అది ఇంకా దగ్గర పడుతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. సో అందుకనే మేము ఫ్రిడ్జ్లో ఉంచుకొని దగ్గర పడిన తర్వాత చిన్న బౌల్స్లో వేసుకొని చాలా నీట్గా ప్రశాంతంగా మూవీని ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాం అనమాట. ఓకే, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.